సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 41వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్. దాని గురించి వారు ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును గురించి చర్చించుకొని తెలుసుకుంటున్నాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ ఏవం త్వయి నాన్యథోతోస్తి న కర్మ లిప్యతే నరే అని ద్వితీయ మంత్రములో ఈ లోకములో కర్మలను చేయుచునే జీవించవలేను, కర్మలు చేస్తూ ఉండాలనే కోరికతో 100 సంవత్సరములు అంటే పూర్ణాయుష్తో లేదా ఎవరు ఎంతకాలము జీవించి ఉంటారో అంతకాలము కూడా నరులైనటువంటి ఈ మానవులందరూ కూడా కర్మలను చేయాల్సినదేను, కర్మలను చేస్తూ ఉండవలసినది. అలా ఎప్పుడైతే కర్మలు చేస్తూ ఉంటాడో, నిష్కామంగా చేస్తూ ఉంటారో, ఆ కర్మ ఫలాలు అంటకుండా ఉంటాయి. కాబట్టి ఇంతకంటే వేరే మార్గం లేదని తెలియజేసింది. అంటే ఈశావాస్యోపనిషత్తులోని ప్రథమ మంత్రము ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అంటే ఈ సర్వ ప్రపంచమంతా కూడా ఈశ్వరమయమేను, ఈశ్వరునితో కప్పివేయబడాలి అని చెబుతూ జ్ఞాన మార్గములో జ్ఞాన విధిలో జ్ఞానమును తెలిసినటువంటి వారికి లేదా ఆ పంథాలో పయనించే వారికి మొదటి మంత్రము తెలియజేయబడింది. కానీ యాజ్ఞవల్క మహర్షిని జ్ఞానము లేనటువంటి వారికి మార్గోపాయం ఏదైనా ఉందా, జ్ఞాన పంథాలో సమర్థత లేనటువంటి నరులకు మానవులకు మార్గోపాయమేదని అడగగా ఉన్నది అని కర్మయోగాన్ని గురించి చెప్పారు. ఈ కర్మయోగమును గురించే ఈ 2వ మంత్రము ఈశావాస్యోపనిషత్తులో తెలియజేయుచున్నది. మరి ఇదే విధంగా కూడా
భగవద్గీతలో కూడా తృతీయాధ్యాయం అంతా కూడా కర్మయోగమును గురించి 43 శ్లోకాలు వివరించబడింది. ఈశావాస్యోపనిషత్తును బట్టి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ అనేది పండితుల అభిప్రాయము స్పష్టంగా కూడా అవుతుంది. అర్జునుడు కూడా ఇదేమిటి శ్రీకృష్ణ, నాకేమో జ్ఞానాన్ని బోధించి మళ్ళా ఇప్పుడు నువ్వు కర్మ చేయమంటున్నావు, యుద్ధం చేయమంటున్నావు, నాకు సంశయముగా ఉన్నది, ఏదో ఒకటి చెప్పు, నేను ఏది చెయ్యాలి అని అడిగినప్పుడు భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ పార్థ, నేనే ఇదివరకు లోకములో 2 రకాలైనటువంటి మార్గాలు ఉన్నవి. సాంఖ్యులకేమో జ్ఞాన మార్గము ద్వారాను, తర్వాత ఈ కర్మయోగము ద్వారా యోగులకు నేను వివరించాను అని తెలియజేశాను. కాబట్టి లోకములో భిన్న భిన్న స్థితిలో భిన్న భిన్న అధికారములతో వ్యక్తిగత సామర్థ్యాలతో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి వారి కోసమై ఈ వేదమాత ఈ ఉపనిషత్తులో కర్మయోగాన్ని సూచించింది. అంటే జ్ఞాననిష్టలో తదేకంగా జ్ఞాననిష్టలో లయమై ఉండేవాళ్ళు కాకుండా ఇతరుల కోసమని, తక్కిన వాళ్ళ కోసమని ఈ కర్మ మార్గాన్ని, కర్మయోగాన్ని చెప్పినది. అంటే కర్మలు చేస్తూనే ఉండు. ఆ చేసినటువంటి కర్మలు నీవు ఎప్పుడైతే భగవదార్పణ బుద్ధితో, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారో అప్పుడు ఆ కర్మ ఫలము నీకు అంటదు అని భగవానుడు సెలవిస్తారు. అంటే భగవద్గీతలో కూడా చెప్పబడింది, మా ఫలేషు కదాచన. నువ్వు కర్మలు చేసే వరకే, కానీ ఆ కర్మ ఫలము యందు నువ్వు ఆసక్తిని పెట్టుకోకూడదు, అంటే చేయకూడదు. నువ్వు కర్మ చేసేదానికే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నువ్వు కర్మలు చేసేదానికే అధికారివి, కానీ ఆ ఫలం అనేది నువ్వు కోరకూడదు. ఫలాన్ని భగవంతునికి, అతను ఏ ఫలప్రదాత అయితే ఉన్నాడో భగవంతుడు, అతనికి సంబంధించి కానీ ఉంది, కానీ నీవు ఆ కర్మ ఫలాలను ఆశించవద్దని బోధ చేస్తాను. అయితే ఇక్కడ కూడా ఈ ఉపనిషత్తులో అదే విధంగా కర్మలు చేయాలి అంటే నిత్య దైనందిన జీవితంలో కర్మ చేయనదే ఈ దేహం పనిచేయదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఏ విధంగా చెయ్యాలా, ఏ కర్మలు చెయ్యాలా, ఏవి చేయకూడదు అంటే చెప్తున్నారు. శాస్త్ర విహితమైనటువంటి కర్మలు, కర్తుం యోగ్యం కర్మ, యోగ్యమైనటువంటి కర్మలు చెయ్యాలి. అంటే శాస్త్ర విహితం అంటే శాస్త్ర నియమాన్ని అనుసరించి శాస్త్రము చెప్పిన కర్మలను చేయాలి. నిషిద్ధమైనటువంటి కర్మలు చేయకూడదు. ఏ శాస్త్రము ఈ కర్మలంతా నిషిద్ధములు, చేయదగనివి కాదు అని చెప్పినాదో
అటువంటివి చేయకూడదు. అంటే వేదము రెండు ఈ పని చెయ్యి, ఈ పని చేయకూడదు. సత్యము పలుకుము, సత్యం వద అని చెబుతూ, అట్టనే అసత్యమును అసత్యాన్ని నువ్వు ప్రోత్సహించకూడదు. సత్యమే పలకాల. అసత్యమైనటువంటి మాటలు మాటలాడకూడదు. అసత్యం వల్ల ప్రమాదం వస్తుంది. సత్యం వద ధర్మంచర సత్యాన్న ప్రమది చవ్యం. అంటే రెండు చేయవలసినది ఇది చేయకూడదు. అసత్యం సత్యం పలకోవాలి, అసత్యము పలకకూడదు, మాటలాడనదు అని విధి నిషేధిత రెండు వాక్యాలను రెండు రకాలుగా చెప్పుతుంది వేదం ఎప్పుడు కూడా. ఎందుకు అది చెప్పకపోతే నాకు తెలీదు, సత్యం పలకమన్నారు అంత మాత్రమేను, అసత్యము పలకకూడదు లేకపోతే అనేది చెప్పలేదు కదా, దాని ఇబ్బందులు ఏమిటి ఇంకొకటి అనేది సంశయరహితంగా ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని వేదం శాసిస్తుంది. అలా చెప్పినప్పుడైనా మనిషి జాగ్రత్త పడి, ఓహో వేదం ఇది చేయమన్నది, ఈ పనులు చేయొద్దని గుర్తు తెచ్చుకుంటాడు. కాబట్టి ఆ శాస్త్ర విహిత కర్మలనే చెయ్యాలి. అట్లా కర్మలను చేసి ఆ కర్మ ఫలాలంతా భగవదార్పణ బుద్ధితో అనుకుంటే కదా ఈశ్వరుడిని, ఆ ఈశ్వరార్పణ, రామార్పణము, కృష్ణార్పణము, శివార్పణము, దేవ్యర్పణము, ఎవరకు ఏ దైవం ఇష్టమో ఏ దేవత ఇష్టమో ఎవరైనా సరే ఆ కర్మలంతా ఆ భగవదార్పణ చేసిన దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కర్మ అని చిత్తశుద్ధ్యర్థం. ఈ కర్మను ఎందుకు చేస్తున్నారు అంటే చిత్తశుద్ధి కొరకు. ఆ జ్ఞానులకు ఎందుకు కర్మ చెప్పలేదు అంటే జ్ఞానులకు ఆ చిత్తశుద్ధి ఏర్పడింది. అంటే వాళ్ళు సర్వత్రా ఈశ్వరుని దర్శించగలుగుతున్నారు. చిత్తశుద్ధి ఏర్పడింది, చిత్త చాంచల్యం లేదు, నిర్వికల్ప సమాధిలో వాళ్ళు ఉండి ఆ బ్రహ్మచింతన చేయగలుగుతున్నారు. కానీ ఇక్కడేమో చిత్తశుద్ధి లోపించింది కాబట్టి ఆ చిత్తశుద్ధి ఏర్పడేదానికి శాస్త్ర విహితములైనటువంటి కర్మలు చేయాలి. అట్లా చేసినట్లయితే శాంతి సుఖములు కలుగుతాయి. ఇంతకంటే మార్గము లేదు అని వేదమాత చెప్తున్నది. అంటే మీరు ఈ ఒకటి జ్ఞాన మార్గం ఉంది, రెండవది కర్మలు చేస్తూనే ఉండాలా. వీళ్ళకు ఇంతకంటే అంటే జ్ఞానం కానటువంటి జ్ఞాన పరిపక్వత దశలో లేనటువంటి వాళ్ళకు, సామాన్యులకు ఈ ఈ కర్మ చేయవలసిందేను. కర్మ చేస్తూ ఆ ఫలాన్ని అంతా కూడా భగవదార్పణ చేయాలి. దానినే నిష్కామ కర్మగా చేయాలి. కామము అంటే కోరికలను వదిలిపెట్టి, నిష్కామము కోరకుండా నువ్వు ఏ పని చేసినా కూడా చేస్తూ భగవదర్పణ భావనతో చెయ్యాలి అని చెప్పి, అలా చేసినప్పుడు ఆ కర్మ ఉన్నాయి ఆ అంటవు అంటారు కదా, నలిని దళగత జల ఆ తామరాకుపై నీరు ఉన్నప్పటికీ ఆ నీటి చుక్కలు తామరాకును అంటారు. ఆ విధానంగా నిష్కామంగా చేసి భగవదార్పణ బుద్ధితో చేస్తారో అందువల్ల ఆ కర్మ ఫలితాలు, ఆ ఫలాలు కర్మ చేస్తే కాదని ఎఫెక్ట్ అంటారు. ఏ కర్మ చేస్తే మంచి కర్మ చేస్తే మంచి ఫలితము, దుష్కర్మం చేస్తే చెడ్డ ఫలితము. విత్తనం పెడితే అటువంటి చెట్టు అంటే వేప విత్తనం పెడితే పండు కూడా వేప పండు లేకపోతే చేదుగానే ఉంటుంది.
మధురమైనటువంటి మామిడి విత్తనం పెడితే మధురమైనటువంటి ఫలాలు వస్తాయి. ఆ విధానంగా ఈ కర్మల్లో కూడా నిషిద్ధ కర్మలు ఉన్నాయి. అటువంటి నిషిద్ధ కర్మలు చేస్తే పాపాలు పాపభూయిష్టమై ఉంటారు. కాబట్టి ఇంతకంటే వేరే మార్గం లేదు. జ్ఞాన మార్గములో జ్ఞాన అధికారిని ఉత్తమాధికారి అయినటువంటి కానటువంటి వాళ్ళు ఈ కర్మ చేసి భగవదార్పణ చేసి తదుపరి జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి. ఎందుకు? జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పారు. కైవల్యం మోక్షపదం రావాలంటే జ్ఞానాదేవత. అందుకనే ఇంక వేదాంత డిండిములో కూడా ఏం చెప్పారు? కర్మాని చిత్తశుద్ధ్యర్థం తత్రైక ఉపాసనా మార్గం ఏకాగ్రత ద్వారా వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే చిత్తశుద్ధిని ఏర్పరచుకుంటారో అప్పుడు సత్ఫలితాలు వచ్చి ఆ ఉపాసనా మార్గంలో చాంచల్యం లేకుండా నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. కాబట్టి ఈ మంత్రము కర్మనిష్టను బోధిస్తుంది. ఈ రెండవ మంత్రం ఇది కర్మను చెయ్యి, కర్మ చెయ్యి, సోమరసనం వద్దు, నీకు విధించినటువంటి కర్మ చెయ్యి. అది స్వధర్మే నిధనం కృష్ణ. శ్రేయాన్ స్వధర్మము చాలా శ్రేయస్సు అయినది. నీ స్వధర్మము అయినటువంటి చేయని భగవద్గీతలో కూడా మనకు తెలియజేయబడింది. అంటే ఈ కర్మాని అని ఈ మంత్రములో పేర్కొన్నారు. అంటే కర్మాని అంటే ఏమిటి? బహువచన ప్రయోగం. కర్మలు, రకరకాల కర్మలు ఉన్నాయి. ఆ కర్మలలో ఏవి కర్మలు ఏవనేది మనం విహిత కర్మలు అని చెప్పారు. శాస్త్ర విహిత కర్మలు అంటే వేదములో చెప్పినటువంటి శాస్త్ర ప్రమాణములైనటువంటి చేయదగినటువంటి విహితము. అవిహితం అంటారు కదా, అంటే చేయరానటువంటి విహిత కర్మలు చెయ్యాలి, నిషిద్ధ కర్మలు పనికిరావు. అంటే ఈ విహిత కర్మలు అంటే ఏమిటంటే కామ్య, నిత్య, నైమిత్తిక, ప్రాయశ్చిత్త, ఉపాసనాదులు ఇవన్నీ కూడా విహితమైనటువంటి కర్మలు, ఇచ్చేదగినటువంటి కర్మలు. అంటే ఈ కామ్య కర్మలు అని ఇప్పుడు కామ్య కర్మలు అని చెప్పారు. మన తర్వాత నిత్య, నైమిత్తిక, ప్రాయశ్చిత్త కర్మలు వీటి గురించి వరుసగా తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు కామ్య కర్మలు ఏమిటి అంటే కోరికతో చేసేటివి కామ్య కర్మలు. ఈ కామ్య కర్మలు అంటే స్వర్గాదిష్ట సాధనాన్ని, జ్యోతిష్టోమాదీని. అంటే కొంతమంది నేను స్వర్గలోకానికి వెళ్ళాలి, దేవతా జన్మలకు నాకు కావాలి, దేవేంద్రాది పదవులు నేను అనుభవించాలి అని ఆశ గలవారై ఆ స్వర్గ సుఖాలు అనుభవించాలి అని వాళ్ళు జ్యోతిష్టావాది యాగములను, యజ్ఞాలను చేస్తూ ఉంటారు. అంటే వాళ్లకు ఈ జ్ఞాన మార్గంలో ఎంతో శాంతి సౌఖ్యం ఉన్నదని తెలియకుండా ఏదో భ్రమించి నాకు స్వర్గాధిపతి కావాలా, లేకపోతే స్వర్గములో ఉండే సుఖాలు కావాలని భ్రమించి కోరుకుంటారు. అందువల్ల జ్యోతిష్టోమాది యాగములు, యజ్ఞకర్మలు చేస్తూ ఉంటారు. మళ్ళా ఆ కర్మలో ఆ ఫలితం వచ్చిందనుకోండి, వాళ్ళు స్వర్గానికి పోతారు. స్వర్గములో అన్ని అనుభవించి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అక్కడి నుంచి మర్త్యలోకానికి అంటే ఈ మానవ లోకానికి తోసివేయబడతాడు. ఎందుకు? ఆ పుణ్యం అయిపోయింది, చేసిన పుణ్యం, ఈ యాగం చేసినాడు, యజ్ఞం చేసినాడు, పుణ్యం వచ్చింది, తద్వారా పుణ్యం ద్వారా స్వర్గానికి పోయినాడు. కానీ జ్ఞానము కలగల. ఎందుకు? సుఖలాలసుడైతున్నాడు. ఇక్కడ రంభ, ఊర్వశి, అప్సరసలు ఎవరన్నా ఉండండి, ఈ యొక్క కామ్య కోరికలు అవి తీరినంత వరకు ఉంటాడు. ఆ పుణ్యము నశించిపోతే కిందకు. కానీ స్వర్గములో కూడా ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి
శక్తి సామర్థ్యాలు అక్కడ లేవు. చాలా మంది స్వర్గానికి పోతారు, పుణ్యం చెప్పి స్వర్గానికి పోతామని అనుకుంటారు. తెలియని వాళ్ళు చాలా మంది. సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేక ఏమిటి స్వర్గానికి పోతే జరిగేది ఏమిటి అనేది తెలియక కొంతమంది ఏదో అక్కడ ఇంద్ర భోగాలన్నీ అనుభవించాలని అనుకుంటారు. అవి కూడా తాత్కాలికమే. ఆ ఇంద్రుడే ఎటువంటి అవస్థలు పన్నాడో ఏమోనది చరిత్రలో మనం అందరూ తెలిసినటువంటిది. అంటే మరికొంతమంది పుత్ర సంతానము నాకు కావాలి, నాకు పుత్రులు లేరు, నాకు బిడ్డలు లేరు, కాబట్టి నాకు సంతానము కావాలి అని యాగాలు చేస్తూ ఉంటారు. పుత్రకామేష్టి యాగము. మనకు దశరథ మహారాజు కూడా రామాయణంలో ఆయనకు పిల్లవాళ్ళు లేకపోతే, పుత్రులు లేకపోతే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడని చెప్తారే, అటువంటి కావాలని వారు కూడా ఏం చేశారు? పుత్రకామేష్టి యాగం చేశారు. ఇవన్నీ కథ ఈ ఈ రామాయణం యొక్క చరిత్ర మనందరికీ తెలిసిందే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వీళ్ళకు పుట్టారు. 2 ఇంతలు తీసుకున్నటువంటి వాళ్లకు ఇద్దరు పుట్టారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు. ఈ నలుగురు కూడా ఆ పాయసం పంచిన దానివల్ల ఆ పుత్ర కామేష్టి యాగం చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత వీళ్ళు నలుగురు అంటే పుత్రులు పుట్టేదానికి కూడా మన వేదంలో ఎట్లా చేయాలి ఏమని యొక్క విషయాలు తెలియజేయబడినవి. అది కామ్యంతో చేసే కావాలన్నటువంటి అంటే చాలా మంది నాకు పుత్ర సంతానం కావాలి, నాకు తోడు ఉండాలి, నేను వారికి నేర్పించాలి, లేకపోతే వాళ్ళ యొక్క ఆనందం నేను చూడాలి అని కోరుకుంటా ఉంటారు. ఇట్లా వాళ్లకు ఇటువంటి పుత్ర కామేష్టి యజ్ఞాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏమిటి ఆ కాలంలో రాజులు వీళ్ళంతా మనము రాజుల యొక్క చరిత్ర అంతా కూడా మనం విన్నాము. అంటే ఈ సకల భూమండాలనంతా నేనే ఏలాలి, నేను పరిపాలించాలి, నాది చిన్న దేశము, నేను ఇంకా పెద్దది దేశానికి నేను రాజు కావాలి అని ఈ రాజ్యాన్ని ఉండే రాజ్యాన్ని విస్తరించుకుంటా పోతూ అంతా కావాలి. అలెగ్జాండర్ దండయాత్ర చేసి ఆఖరి పెట్టిపోయినారే, ఆ విధానంగా కూడా ఈ రాజ్య విస్తరణ కోసమై యాగాలు చేశారు. ఈ కాలంలో అటువంటి యాగాలు లేవు, కానీ ఎవరో ఎక్కడో కొన్ని చేస్తున్నారని కూడా మనము అప్పుడప్పుడు వింటాం. ఈ రాజసూయ యాగం మనకు తెలుసు. భారతంలో మహాభారతంలో ఎలా చేశారో మరి ధర్మరాజు గారు అంటే ఈ రాజ్యాన్ని విస్తరించుకునేదానికి ఇప్పుడున్నటువంటి రాజ్యము కొంత ఇదే కాదు, ఇంకా మొత్తం మాకు మా రాజ్యం ఎక్కువగా విస్తరించి మేము పాలించాలని కోరుకున్నటువంటి వాళ్ళు రాజసూయ యాగాలు. వర్షాలు లేవు, పంటలు పండడం లేదు, పెట్టినటువంటి పైర్లంతా ఎండిపోతున్నాయి, సకాలానికి వర్షాలు కురియడం లేదంటే దానికోసం కూడా ఒక యాగం. కార్షిణీ యాగాదులు అంటే ఆ వర్షం పడాలంటే ఇటువంటి యాగాలు చేస్తే పడుతాయి. ఇట్లా పడినాయి కూడా. చాలా మంది నిరూపించారు. అంటే వేదములో చెప్పినటువంటి విధానాలు, ఆ యజ్ఞాలు కానీ యాగాలు కానీ చేయవలసినటువంటి రీతిలో చేసినట్లయితే ఫలితాలు వస్తాయి తప్పకుండా. అంటే నమ్మకం అనేది ఉండాలి. కథలు కవీశ్వరుడే మన తెలుగులోనే ఆ భజన పాటలు అవన్నీ రాసి అందరికీ ఆ ఏకాదశి చేస్తే వర్షాలు లేకుండా 4-5 ఏళ్ళు లేనప్పుడు వ్రతం చేసిన దానివల్ల వర్షం పడింది. చాలా ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క పాడి పంటలు అభివృద్ధి చెందినాయని
చరిత్రలో మనం అప్పుడప్పుడు వింటాము. ఇది ఎప్పుడుదో కాదు, ఒక 100 ఏళ్ల కిందట ముందు జరిగినటువంటి ఇతివృత్తాలు మనము మన పెద్దవాళ్ళు చెప్పుంటే మనం వింటా ఉంటాం. జరిగినాయి గూడా. కాబట్టి అట్లనే ఇంకో కొంతమంది నాకు ఉద్యోగం రావాలా, వ్యాపారం బాగా జరగాలి, మంచి లాభాలు నేను గడించాలి, నేను త్వరలోనే ధనవంతుడు అయిపోవాలి, నా వ్యాపారం చాలా 100% జరగాలి, ఎంతో టర్న్ ఓవర్ పెంచాలి, సంవత్సరానికి నేను ఎన్నో లక్షలు, కోట్లు ఈ విధంగా సంపాదించాలి అని కొంతమంది. మరి కొంతమంది నాకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ శత్రువుల యొక్క బాధ నుంచి నేను నివారించుకునేదానికి నేను ఆహ్, ఆహ్, కొన్ని యాగాలు ఇటువంటివి చేయాలి. లేదా మని సూక్తం ఇటువంటి నేను చదవాలి. అట్లనే ఆరోగ్యం సరిగా లేదు. ఈ ఆరోగ్యం కుదుట పడాలంటే దానికి పూజా విధానాలు, వ్రతము, ఉపాసన, హోమాదులు ఇలా అన్ని రకరకాలైనటువంటి ఈ కర్మ విధానాన్ని అంతా గూడా వేదములో చెప్పబడింది. అంటే ఆ వేదంలో ఎటువంటి దానికి ఏం చేయాలనేది అన్ని కర్మని గురించి కూడా వేదమాత తెలియజేసింది. అటువంటి విషయాన్ని ఈ ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తులోని 2వ శ్లోకం ఇట్లా మనము మరి ఈ కర్మలు ఇటువంటి రకరకాల కోరికలున్నాయి. ఆ కోరికలు ఆ కోరికలు తీరగానే ఆ భగవంతునికి అలా మొక్కుబడులు చెల్లించేదానికి పోతారు. తలనీలాలు ఇస్తాను, నా వెంట్రుకలు నీకు సమర్పిస్తాను, ఏడుకొండలవాడ వెంకటరమణ, నాకు ఇంత ఆదాయం వచ్చింది, ఇదో నీకు ఒక పైసానో అట్లనే ఈ రాజస్థాన్‌లో కృష్ణ దేవాలయం ఉంది. ఏమయ్యా అంటే అక్కడికంతా దొంగలొస్తారంట. దొంగలొచ్చి మాకు దొంగతనం ఎక్కువ బాగా జరిగితే మేము ఇంత శాతం ఇచ్చిపోతాము అని. నేను ఆ ప్రదేశానికి పోయి అక్కడ సందర్శిస్తే ఏమిటి ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి గొప్పతనం అంటే అన్ని దగదగ మెరిచిపోతున్నాయి. అద్దాలతో అంతా ఉన్నాయి. కృష్ణుడి ఉంది. సార్ ఇది దొంగలు వాళ్ళొచ్చి ప్రసిద్ధి. వాళ్ళ యొక్క దొంగతనం బాగా జరిగితే, డబ్బులు బాగా వస్తే కొంత శాతం ఇక్కడ ఇచ్చిపోయేదుంది. అందువల్ల ఈ దేవాలయానికి చాలా ప్రసిద్ధి వచ్చింది అని అన్నారు. అంటే ఇవన్నీ కూడా కామ్య కర్మలు, కోరికలతో చేసేటి వాటి ఫలితాలయన్నీ కూడా ఆహ్, చెప్పబడాయి. అందువల్ల ఈ ద్వితీయ మంత్రములో ఈ కామ్య కర్మలు చేసే విధానం కూడా తెలిసినారు. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ వేదమాత చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని శాస్త్ర విహితములైనటువంటి కర్మలు చేసి చిత్తశుద్ధిని పొంది అందరూ ఆనందంగా బ్రహ్మానందంతో విరాజి. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.